ఎవరు పొందగలరో ఇతను చక్కగా వివరించారు స్వామి. 5 సద్గుణములను వచించి వారిని ఎవడు కలిగి ఉండునో అతడు తప్పక భగవత్ సాయుధ్యాన్ని పొందుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ పేర్కొన్నాడు అని చెబుతూ వలన ఎవడైనను సరిగే. ఇక్కడ ఆడు లేదు వీళ్ళు లేదు. మళ్ళీ ఎందుకు మేము ఉన్నదో మాకు వైట్ బెల్ట్ ఉంది, మా బ్లాక్ బెల్ట్ ఉంది, ఇవన్నీ చేస్తానే అందరి వాడు బాగుంది. అందరి వాడు అది పుచ్చుకునే వాళ్ళకి అందుకు పడుకొని ఇందులో పడతారా కదండి. మనకి ఎగిరితేనేగా మామిడికే దొరికేది, ఎగరపోకుండా తాగిపోతూ ఉండేది. మన దగ్గర వచ్చేస్తాయండి అంటే ఎగరడం అనేది సాధన. భగవంతుని పొందాలి, భగవంతుని జ్ఞానాన్ని మనం చదువుకోవాలి. సాధన. ఆ సాధనలో భాగమే శ్రవణం, మననం, కీర్తనం, దాస్యం, వందనం, అర్చనం ఏదో 9 రకాలు పెట్టారు మన వాళ్ళు. సరే, ఇది సాధన క్రమంలో. మొట్టమొదట శ్రవణం అండి. ఇంకో విషయం తెలుసా మీరు? కేవలం శ్రవణం చేసి మోక్షం పొందినటువంటి ఆయన పేరేటమ్మా మనం కూడా ఉన్నాం. అదే పాండవుడు పుత్రుడు పరీక్షిత్ మహారాజ్, పాండవుల మనోడు పరీక్షిత్ మహారాజు. సరే, నాకు తెలిసి పరీక్షిత్ మహారాజు శాపం వల్ల వెంటనే అకాల మరణం ఏదో వస్తుందని చెప్పి ముందు శాపం వల్ల బాధపడుతుంటాడు. అయ్యో ఇది జరిగింది అని చెప్పేసి నేను పొరపాటు చేశాను, ఆ మునాశ్రమానికి నేను వెళ్తానేంటి, నాకు దాహం ఏంటి, నేను దాహం అని చెప్పేసి రాజకుమారుడుగా నేను ఏంటి దాహం ఇవ్వలేదు, పాపంలో కూర్చున్నాడు, ధ్యానంలో కూర్చున్నాడు, నన్ను పట్టించుకోలేదని కోపం వచ్చి విసుదాతో వచ్చేటప్పుడు అక్కడ చచ్చిపోతుంటే అది తీసేలా ముందు వెళ్ళాలి. అభిమన్యుడు కొడుకు అభిమన్యుడు కొడుకు పరీక్ష. సరే, ఆ పరీక్ష మహారాజు ఆ పని చేస్తాడు. చేసేటప్పుడు ఈ ధ్యానంలో కూర్చున్న ముందుకు ఏమీ అంటారు, అసలు ఆయన ఏమీ పట్టించుకోడు. ఆయన స్థితప్రజ్ఞంగా కూర్చుంటాడు, ఆయన గమనించడం కూడా గమనించాడు, ఆయన లోకాల్లో ఆయన ఉంటాడు. ఈ విషయం చుట్టుపక్కల చూసినటువంటి ఆశ్రమ వాసులందరూ గబగబా వెళ్ళి ఈ మునిగారి కుమారుడికి చెప్తారు. మునిగారి కుమారుడు సామాన్యుడు కాదు, మునిగారు ఎంత పవర్ఫుల్లో అంత పవర్ఫుల్. ఆయన 12 ఏళ్ళు సముద్ర తీరంలో ఆడుకుంటూ ఉంటాడు. ఎవయో ఆయన ఎవరో అంట పరీక్షిత్ మహారాజు అంట, అదేదో రాజ్యాన్ని కదంట, మన అడవుల్లోకి వచ్చాడు, మన ఆశ్రమం, మన గురువు గారి మెడలో, మీ నాన్నగారు తండ్రి గారి మెడలో చచ్చిపోయి వేసి వెళ్ళిపోయాడా అనేటప్పుడు ఉగ్రుడై వస్తాడు. అక్కడి నుంచి నా తండ్రికి ఇంత అవమానం చేస్తాడా అని వచ్చి చూసుకొని చచ్చిపోవాలి. దాని నిండా సంక్షేమంలో అవన్నీ ఉంటాయి, అది తీసి పక్కన పడేసి వెంటనే శపిస్తాడు. ఈ విషయాన్ని నేను శపించిన విషయాన్ని మీకు తెలియజేయండి అని చెప్పి మళ్ళీ ఆ పాట పంపిస్తాడు. పంపించేందుకు ఆయన ఓడిపోతాడు. అప్పుడు చుట్టుపక్కల ఉన్నవాడు అలా చెప్తారు, ఆయన సామాన్యుడు కదా, నాన్న కొంచెం శాంతం, ఏం చెప్పించాడంటే మటాష్ అయిపోయినట్టు నువ్వు అని ఏంటి దీనికి 2 అని అడుగుతాడు. అప్పుడు నైవేశారణ్యంలో మహానుభావులు ఉన్నారు, అక్కడ మనం చెప్తుంటారు కదా, సత్యనారాయణ భక్త కదా, ఆయన 3 పేర్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి కాస్త భాగవతమయ సప్తాహం పెట్టించుకో, అక్కడి నుంచి వచ్చిన సప్తాహం అంటే 7 రోజుల పాటు నువ్వు నిలవయ, నీకు ఏదైనా దారి దొరుకుతుంది అని చెప్తారు. అప్పుడు ఈ పరీక్షిత్ మహారాజుని అట్లా బతిమాలపైన బాగుంగా కాస్త చెప్పన్నారంటే అప్పుడు భగవంతుని యొక్క కథలు చెప్తుందాన్నే దాన్ని భాగవతం అంటారు. అని ఆ కథ ఈ కథ అయితే మహావిష్ణువు అయినటువంటి శ్రీకృష్ణుడు మీ తాతలకి ఏ విధమైనటువంటి హెల్ప్ చేసి పెట్టాడని చెప్పి మహాభారతంలో ఉన్నటువంటి ఆ జరిగిన ఘట్టాలన్నీ వివరిస్తూ చెప్తాడు. 7 రోజులు గడిచిపోతారన్నమాట. ఈ ముని శాపం డైల్యూట్ అయిపోయి ఈయన బతికిపోతాడు. అంటే ఆ రకంగా ముని శాపం వల్ల కూడా నుంచి కూడా తప్పించుకోగలిగినటువంటిది భాగవతం. అట్లాగా శ్రవణం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ముందు వినాలిగా. ఏ మ్యాన్ హూ ఆర్ థింగ్స్, ఎవడైతే మొట్టమొదట వచ్చి కూర్చుని ఆలోచనాత్మకంగా కూర్చుని విన్నాడో వాడు చక్కగా మళ్ళీ మాట్లాడగలుగుతాడు. ఏ గుడ్ లిజనర్ విల్ బి ఏ గుడ్ స్పీకర్ అన్నారు. ఎవడైతే బాగా వింటాడో వాడు రేపు విషయాన్ని క్లియర్ చెప్తాడు. ముందు వింటం అనేది నేర్చుకోవాలి. మనకు తెలియదే వింటాం. ఎందుకంటే మనం తెలిసి అన్నీ చెప్పడానికి ఇష్టపడతాం, కానీ ఒకటి చెప్పి తినాలి. అప్పుడు అంత చెప్పింది వాళ్ళు విన్నారన్నా చదవలేదు, వాళ్ళు చెప్పింది అంత తినాలన్నా చదవలేదు, ఉన్నా కదా. ఇవన్నీ ఈ దేవుళ్ళని మనకు ఉన్నాయా లేవా? ఇవన్నీ తగ్గించుకోవాలి. బరువు తగ్గించుకోండి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నారు. ఏంటి లగేజ్ అంటే మనసులో ఉన్నటువంటి టాపికాలు, అలంకారాలు, తత్వాలు, చెట్వర్గాలు, రామకోదాలు ఎన్నింటింది మనని అనుకుంటా. అదే మన కారణంగా తినడానికి ఉండడానికి చక్కగా ఏసీలు వేసి కొడుకుంటాం, సాయంత్రం చక్కగా ఇలా కొడతా ఉంటాం. కానీ మనసు నిండా ఎన్ని బరువులు ఉన్నాయో తెలుసా? ఆ బరువులు ఎప్పుడు నుంచి
మోస్తామని అడుగుతున్నాడు సత్యసాయి బాబా. మనకు తెలుసు మనం మోస్తూనే ఉంటాం. ఎట్లా మోస్తామంట మనం ఒకసారి అనుకుందాం. ఆయన ఎవరో విలువైనటువంటి వజ్రవైడూర్యాలతో కూడినటువంటి అనేక రకమైనటువంటి సంపదలన్నీ ఒక ట్రంకు పెట్టుకుని మోసుకుంటా వస్తూ ఉన్నాడు. నెహ్రూ చౌక్ సెంటర్లో కనపడ్డాడు మోసుకుంటా. ఇంకా ముందుకెళ్తే ఆ గాంధీ భవన్ సెంటర్లో కనపడ్డాడు. స్టేషన్కి వెళ్తున్నాడు, రైల్వే స్టేషన్, అక్కడ మోసుకుంటా కనపడుతున్నాడు. రిక్షా ఎక్కడో కనీసం బండి ఎక్కడో ఎక్కడో ఒప్పుకుంటా వెళ్ళాడు. అయిపోయింది. స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్కి వెళ్ళాక బండి వచ్చింది, బండి ఎక్కాడు. బండిలో కూడా పెడతా ఏమిటంటే విలువైన వస్తువులండి. అంటే బండిలో ఎక్కినా కూడా ఆయనే మోస్తున్నాడు అంటే ఎంత అజ్ఞానం పొందాడు. ఆ బండిలో ఎక్కినప్పుడు నాకు పెట్టి అక్కడ పెట్టవచ్చు కదా. అట్లాగా నీ అహంకారాన్ని నువ్వు ఎప్పుడు వదులుకున్నావు? భగవాన్ సత్సాయి పడుతుంది, అది మతి పోద్దన్నమాట. నువ్వు వదిలేసాను, అన్ని వదిలేసుకొని అంటున్నావు, కాషాయం కట్టేస్తాను, నేను మీ ఆశ్రమానికి వచ్చేస్తాను, నేను ఇక్కడే ఉండిపోతానండి అని అంటే వచ్చినవాడికి ఇదే సమాధానం. నా దగ్గరికి రావాలంటే లగేజ్ ఉండకూడదు, మీ లగేజ్ అంతా డ్రాప్ చేసాను ఇంటి దగ్గర. నాకేముందండి, నేను ఉన్నాయన్నీ అమ్మేసానండి, అంతా అయిపోయింది, ఇంకేదైనా ఉంటే మీకు తీసుకొచ్చి మీకే ఇచ్చేస్తాను. అది కాదు ఆ లగేజ్, అంతకంటే గొడవైన లగేజ్. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ నీ గోళ్ళ ప్రపంచం తిరుగుతుంది. వారానికి ఒకసారి బయలుదేరి వెళ్తాం కదా. ఇక్కడికి వచ్చినాక ఆర్డర్ లేక ఐఎమ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, నీకు లోన్ ఉంటుంది. చీఫ్ కూర్చుని అది కూడా ఆకాశం కూడా చూసి ఇప్పుడేవా అని అంటారు సేవాదాడు అంటాడు. అది గొడవే. మళ్ళీ కంప్లైంట్స్ నా దగ్గర పోతుంది. అందుకని క్లీన్ అండ్ వైట్ పేపర్ లాగా ఉంటే అప్పుడు నేను నాలో తెచ్చేసి ఇంకొక ఆయన వచ్చాడు. స్వామి ఏమిటి నీ కోరిక అని అడిగాడు. స్వామి ఏం లేదు స్వామి, నాకు కోరిక ఏమీ లేదు. ఎక్కడికి వచ్చి అదేంటి చెప్పు. నేను మీలో ఐక్యమైపోవాలి అన్నాడు. నేను సన్నగా ఉన్నాను కదా, నువ్వు వాగుకున్నావు కదా, నువ్వు కూడా తగ్గి అప్పుడు నాలో అయిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? నీలో చాలా లావాటి అహంకారాలు ఉన్నాయి, లావాటి మమకారాలు ఉన్నాయి, లావాటి బంధాలు ఉన్నాయి, లావాటి సుఖదుఖాలు ఉన్నాయి. అవునా కదా? అన్నీ పోతేనే కానీ భగవంతుడు నువ్వు లెక్క చేసుకున్నాగా. కాబట్టి నాలాగా సన్నగా ఒకటి చూద్దామన్నాడు. అట్లాగా ఇక్కడ తర్వాత మనం దీని గురించి మనం ఈ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేసేటటువంటి కర్మల్ని ఆయన కౌంట్లో తీసుకుంటాడు అంతే తప్ప నేను ఇన్ని వందల మందికి దాన ధర్మాలు చేశాను కదా, ఇన్ని వందల మందికి చేసినటువంటి విషయాన్ని ఊళ్ళో ఉన్న పేపర్లో నేను వేస్తున్నాను, అన్ని రకాలైన టీవీలో వచ్చింది కదా అంటే నువ్వు కేవలం పేపర్లో వేసుకున్నాకే చేసావు, భగవంతుని ప్రీత్యర్థం చేయాలి. అదే కౌంట్లోకి వస్తున్నాడు అంటాడు ఆయన. శ్రీకృష్ణ భగవానుడు చెప్పేటటువంటి జ్ఞానం వెరీ ప్రాక్టికల్గా ఉంటుంది. అసలు ఆయన అందిపుచ్చుకుంటే ఆయన అందరూ అమ్మాయి అందమైనటువంటి చాలా అసలు నేను చూశాను కదా. నేను ఇన్ని దేవతారాధనలో నాకు చాలామంది చెప్తూ ఉన్నారు అమ్మవారు ఇమ్మీడియట్, శివుడు ఇమ్మీడియట్ కదా. ఆయన అమ్మాయి అందాలంటే ఎన్ని పరీక్ష పెడతారు. అమ్మాయికి ఏంటంటే ప్రాక్టికల్ జ్ఞానం కావాలి. చూసారా, ఎప్పుడు కూడా ఏం పర్లా ఇష్టం చేసే నేనున్నాను అందాలి, అన్నిటికీ ఇదే బాధ్యత. అరచేతిలో వైకుంఠం అని అందరూ అంటారే, అనుకున్నా అంత తేలిక అనుకుంటున్నావు. అరచేతిలో వైకుంఠం అంటే నువ్వు చేసినటువంటి కర్మలకి నువ్వే బాధ్యుడు అని. సరే, నువ్వు చేసుకున్న పనులు బట్టి నువ్వు వైకుంఠానికి వెళ్తావా నరకానికి వెళ్తావని నీ చేతిలో ఉంది. అరచేతిలో వైకుంఠం అనుకున్నావా మంచి పనులు చేస్తావు. అంటే అరచేతితో చేసేటటువంటి పనులు, అరచేతిలో కాదు కదా, అరచేతితో చేసేటటువంటి పనుల వల్లే వైకుంఠానికి వెళ్తాం. అంతే కదండి, కర్మలన్నీ చేతులు కాడుతూనే కదండి చేసేది. అదనమాట. అట్లాగా ఇక్కడ భగవంతుడు చెప్పేటటువంటి విషయాలు మనం ఆకలన చేసుకోవాలి అనేటటువంటి చెప్తూ ఇక్కడ నా కర్మను చేయొచ్చు అంటే మత్కర్మ కృత అంటే కర్మయోగము అని అర్థం అనమాట. అంటే నా కర్మ అంటే ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా నా కోసం అంటూ నేను ఏది చేసుకోవాలా, ఏది చేసినా భగవంతుడు ప్రీత్యర్థం చేస్తున్నాము. రెండోది చేసినటువంటి పని యొక్క ఫలితానికి కూడా నాకు అవసరంలా, అది మంచోచ్చు నాకు సంబంధం లేదు, నేను చేశాను, నాకు ఏది అంటకుండా ఉంటేనే
దాన్ని కర్మయోగం అంటారు. సరే, నేను చేసినటువంటి ప్రతిఫలానికి నేను ఆ ప్రతిఫలాన్ని నేను ఆశించి నాకు ఇంత రావాలి అని కోరికను చేశాను అనుకోండి, దానివల్ల వచ్చేటటువంటి సుఖము నీదే, దానివల్ల వచ్చేటటువంటి కష్టం కూడా నీదే. సరే, సుఖాన్ని వచ్చినప్పుడు మనం జనరల్గా ఎంజాయ్ చేస్తాం, కష్టం వచ్చేటప్పటికి ఇది రాదు. మరి నువ్వు చేసిన పని వల్ల కష్టం కూడా కలిగిందే. ఇప్పుడు కాల్చినప్పుడు శుభ్రంగా చక్కగా అన్ని రకాలుగా మెత్తగా అయ్యి బాగా ఉంటుంది, కానీ అప్పుడు ఏళ్ళు కూడా కాలుతుంటాయి, అది కష్టమే. పట్టుకున్నటువంటి అట్టగాడ కాలుతాం సరే. అంటే ఈ కష్టానికి నువ్వే కారకుడివి, అది తినేటప్పుడు అబ్బా సౌమ్యం రా మరి మెత్తగా కొట్టిందిరా అన్న సుఖానికి నువ్వే కారకుడు తప్ప నేను కాదంటాడు. ఆయన వదిలేసుకోండి ఎక్కడ. మరి నువ్వేం చేస్తావా? నేను దేవుడు నువ్వేం చేస్తావంటే ఐఎమ్ సీసీ కెమెరా, నేను అన్నీ రికార్డ్ చేసుకుంటాను. అంతేగాని టాప్ టు బాటమ్ నీ జన్మంతా కూడా రికార్డ్ చేసేస్తాను. రికార్డ్ చేసేసి నువ్వేమేమి చేసావు దాన్ని విడగొట్టేసి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు అనుకూలాన్ని ఇచ్చేటటువంటి బ్యాంక్ క్యాష్ అయిపోయింది. అది గుర్తుపెట్టు, సీసీ కెమెరా ఉందండి, క్యాష్ జాగ్రత్తగా మనం చేసే కర్మని జాగ్రత్త. అట్లాగే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఎరుగుతో మనం చేస్తూ పనులు, అంటే భగవంతుడి పట్ల ప్రీతితోనూ చూసారా, పాపం పట్ల భీతితోనూ. పాప భీతి, భగవద్ ప్రీతి, సంఘనీతి, ఈ మూడు ఉండాలన్నాయి సస్యాలు. ఈ మూడు ఉంటే మంచి, అంత మంచిది. ఇప్పుడు భగవంతుడి మీద అంటే ప్రీతి లేదు, సంఘం అంటే సంఘంలో నీతిగా ఉండాలి అని కొన్ని విషయాల్లో నీతిగా ఉండలేకపోతున్నాం. పాప భీతి అసలే లేదు. అదే పాపం అనేవాడు ఉన్నాడు, ఏం పర్లా వాడే చేసేది కూడా చేసి ఏం పర్లా ఏంటండి చదువుకుని అన్ని ఉద్యోగాలు అంత పెద్ద చదువుకుంటే ఆయనే వైట్ కార్డు తీసుకుని శుభ్రంగా గవర్నమెంట్ ప్లాన్స్ అని ఆయన దొబ్బేస్తుంటే నీకేంటంటే తెలుస్తుంటాయని గొప్పడివే. ఆయన ఆర్టీఓ ఆఫీసులో పెద్ద ఉద్యోగం రిటైర్ అయ్యాడు, ఆయన వైట్ కార్డు తీసుకుని దోచేస్తున్నాడు. అన్నప్పుడు నాకేమనిపిస్తుంది, మనకన్నీ బాగా చదువుకున్నాడు, ఉంటాడు, లక్షలు జీతం తీసుకుని రిటైర్ అయినటువంటి వ్యక్తి సంపాదించి మనం 50 తప్ప అనిపిస్తా లేదండి. అవునా? ఏ సంఘ దోషం, పాప నీతి లేకపోవడం, సంఘ నీతి లేకపోవడం అంటే ఇది. సంఘంలో నీతి ఎక్కడ పోతుంది అంటే ఒకళ్ళు చూసి ఒకడు మంచి నేర్చుకోవాల్సిన బదులు ఎవడు బాగా దోసుకుంటూ నేర్చుకున్నాడో ఆ దోసుకున్నవాడు వెనకాల బయలుదేరి అదే రూట్లో వెళ్ళి మనం కూడా దోసుకోవాలనుకుంటే సంఘ నీతి లేకపోవడం. అందుకని ఆదర్శ పురుషుల్ని మన రాముడు ఇంతవరకు ఇంతకాలం ఆదర్శంగా ఎందుకు చెప్పుకున్నాము అంటే మాకు కూడా అంత ఆదర్శంగా బ్రతికారు. కృష్ణ భగవాను గురించి చెప్పుకున్నామంటే వాళ్ళంతా మానవులుగా పుట్టి ఆదర్శంగా ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళ గురించి మాట్లాడుతాం, వాళ్ళు చెప్పేది మన పుస్తకాలు మాట్లాడతాం. అలాగే వాళ్ళు కూడా ఏం పర్వాలేదు అనుకుంటే ఏమైపోయిందంటే లోపం. అందుకనే అవతార పురుషుల యొక్క అవసరం అది. భగవంతుడు ఒక ప్రత్యేకమైన రూపంలో లేదు, ఆయన వీటి అవతారాల రూపంలో వచ్చి మనకి జ్ఞానం నేర్చుకుంటాడు. సరే, ఈ అవతారాలను చూసి రూపంలో కట్టేసుకుంటాడు. ఆ ఈజిప్ట్లోనూ ఆ జెరూసలేంలో పుట్టిన ఆయన ఒక అవతారం, అద్భుతమైనటువంటి అవతారం. ఆయన చేసిన నేరం ఏంటంటే, ఆయన చేసిన నేరం ఏంటి, ఆయనకి సిలువేసినటువంటి పని ఏంటి, ఒక్క నేరం చెప్పండి. మనలో ఉన్నటువంటి అహంకారమే ఆయన చంపిస్తుంది. అప్పటి వరకు ప్రధాన యాచకులుగా ఉండి నేను చెప్పిందే వేదంగా నడుస్తూ ఉంటే ఈ తప్పులనైనా ఈ బలులు ఇవ్వడం ఏంటి, జంతు ఆరాధన ఏంటి, జంతువులు దానికి దేవతారాధన చేయడం ఏంటి, ఇక్కడే చర్చిలో విచారణ చేయకండి, అక్కడే మందులు అమ్మటం ఏంటి, అక్కడే మాంసాలు అమ్మటం ఏంటి, దీన్ని మందిరం అంటారా అని వ్యతిరేకించి రియాలిటీ ఏంటో, సత్యం ఏంటో, ప్రేమ అంటే ఏంటో, భగవంతుడు అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే భగవంతుడు అని చెప్పి లోకానికి చాటితే అప్పటి వరకు వాళ్ళ హవా ఉన్నటువంటి హవా పోయి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళకుండా ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ సీయోను పర్వతం మీద కూర్చుని ఆయన బోధ చేస్తూ ఉంటే అంతమంది కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆయన బోధనలు వింటూ యూదుల రాజా మహానుభావాన్ని పాట పాడుకుంటూ ఉంటే అప్పుడు ఈ ప్రధాన యాచకులు అంటే ఇక్కడ పూజారులతో సమానం, మాటాధిపతులతో సమానం మాట్లాడారు. వాళ్ళంతా గబగబా రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజు ఎవడో మీ పని అయిపోయింది ఆయనంట రాజు ఇప్పుడు ఆయన అన్నాడండి మొదలు పెట్టుకున్నారు. సరే, అప్పుడు రాజుని యాక్టేసి ఏదో రకంగా ఈ చంపితే కానీ మన అధికారాలు మన దోచుకుంటారు సాగమని చెప్పి చేసినటువంటి పనికి బలైపోయినటువంటి మహానుభావులు. సరే, అదొక అవుతారు, అక్కడ అవుతారు. బుద్ధుడు బీహార్లో ఉంటాడు, అదొక అవుతారు. సరే, నేపాల్లో వాళ్ళు ఆయన ఒక అవుతారు, బుద్ధిలో ఉంటాడు.
వీళ్ళంతా అవతార పురుషులండి. రామకృష్ణ పరమహంస అవతార పురుషులు ఉన్నాయి కదా. ఈ అవతార పురుషులందరూ కూడా మానవుని యొక్క శ్రేయస్సు కోసం వచ్చిన వాడే తప్ప వేరేవాడు. అట్లాగా భగవంతుడు నా యందు తత్పరుడై ఉండటం అంటే ధ్యానం. ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడంటే శ్రీకృష్ణ భగవానుడు ధ్యానం గురించి స్ట్రెస్ చేసి చెప్పాడు. అంటే అందుకని ఈ విషయాన్ని వాడు బాగా చెప్తాడు. కరమిటి ధ్యానం కేంద్రం చెప్తే మీరు శ్రీకృష్ణుడు అంటాడు, ఆయన చెప్పి కూడా ధ్యానం లేదు. చెప్పండి నిజంగానే భగవద్గీతలో మీరు శ్రీకృష్ణ భగవానుడు ఫలానా పూజ చేయండి, ఫలానా పూజతో చేయండి, ఫలానా ఆరాధన చేయండి అని ఎక్కడ చెప్పాడా, ధ్యానం చేయమని చెప్పాడా అని అడుగుతాను. నిజంగా ఆయన ధ్యానం చెప్పాడు. అలానే మీరు పూజలు మానేసి లేనిపోయింది ఆడమాట లేదు. అదొక రకమైనటువంటి పిచ్చి. పూజలు మానేస్తే అంటే పూజలు అనేటటువంటి ఏబిసిడి పెట్టుకుంటాం. టెక్స్ట్ బుక్ ఎలా పడతామమ్మా? మనకి అక్షరాభ్యాసం లేదు, భగవంతుడు అంటే ఏంటి తెలియదు, ఆధ్యాత్మిక అంటే ఏంటి తెలియదు, సాధన అంటే ఏంటి తెలియదు. మనం యజ్ఞయాగాలు చేయలేము, క్రతువులు రావు, మనకేమి మంత్రాలు రావు, లేదా వేదాలు ఏమీ చదువుకోలేదు, మనకు విషయంలో అసలు అర్థం కావు, ఉపనిషత్తులు అంటే ఏమి కానీ అడుగుతాం. అటువంటిప్పుడు మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే పూజ. పూజ ద్వారా మనం పొందేటటువంటి చక్కటి సౌలభ్యాన్ని అడిగాడు. పూజలు కూడా దాటిపోయి పూజ చేసుకుని ధ్యానం చేయడం చెప్తా. పూజ చేసుకున్న తర్వాత ధ్యానం చేయకూడదు. పూజలోనే భాగం ధ్యానం వస్తుంది. మన పూజల్లోనే ధ్యానం ఉంటుంది, మన పూజల్లోనే ప్రాణాయామం ఉంటుంది. మనం ముక్కు అంటాడు ఆయన, మనం ముక్కు పెట్టుకుంటాం తప్ప ప్రాణాయామం చేస్తే ఎడా పింగళ అనేటటువంటి నాడులు సరయ్యి చక్కగా రెండు చంద్రనాడి సూర్యనాడి బాగా ఆడి ఆక్సిజన్ బాగా అంది చక్కగా మనోనిగ్రహం ఏర్పడి అప్పుడు ధ్యానం ఉంటుంది. పూజ అనేది కర్మన్యాసం అంటే కర్మలతోనూ భగవంతుడు చేసేటటువంటి సేవా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత భగవంతుడిని కూర్చోబెట్టి ఆరాధించే క్రమంలో మనం చేసేటటువంటి నిగ్రహ శక్తి కోసం చేసేటటువంటి ప్రాణాయామం, ఆ తర్వాత ధ్యానం. ఇదంతా ఒక ప్రక్రియ. దీన్ని ఏం చేసేది, దాన్ని ముక్కలు చేసేసి పూజలు తీసేయండి, పటాలు తీసేయండి, బొట్లు తీసేయండి, మా దగ్గరికి వచ్చేయండి, మా తీసుకుని కూర్చోండి, తెల్లారి కూర్చున్న పక్కన నేను విమర్శిస్తాను కదా. కొంచెం రియాలిటీ ఆలోచించాలి. ఇది చేసుకుంటే అది చేయకూడదు, అది చేసుకుంటే ఇది చేయకూడదు. ఇక్కడ ధ్యానం చేయమన్నాడు కరెక్టే, కానీ గంటల తరబడి రోజు తరబడి ధ్యానం చేయమన్నా సత్యసాయిబాబా కూడా. చూసారా, ధ్యానం అనేటటువంటి ప్రక్రియ మనోనిగ్రహం కోసం రోజు కాసేపు చేయాలి. ఇక్కడ ఇంకో మాట అంటాడు, దృశ్య పదార్థం లేదా సంఘం లేకుండా ఉండటం అంటే దీన్ని జ్ఞానయోగం కింద తీసుకోవాలి. మనం ఏది చూస్తే దాని పట్ల అట్రాక్షన్ అవుతాం లేదా? అమ్మా అనేగా వెళ్ళాము సిఎంఆర్కి, మనకు అవసరంలా. వాస్తవానికి మనం కొనుక్కున్నాం, అయినా పక్కింటి ఆవిడ సిఎంఆర్కి రమ్మంది వెళ్ళాం. కొత్తగా పెట్టారు అదేదో, అదేనా సిఎంఆర్ వెళ్ళామా, బాగుందని చెప్పి గుర్తించు. దీన్ని అట్రాక్షన్ అంటారా లేదా? అవసరం ఉందా? సరే చెప్తున్నా, ఇలా ఈ చీర కూడా కొనుక్కొని ఇలా అనుకోవాలి. ఉదాహరణ చెప్తున్నా అంటే లేదు, నేను చెప్పి చాలా చిన్న ఉదాహరణ. ఇట్లాంటి ఆకర్షణకు లోనయ్యి సంసారాన్ని జీవితాలను నాశనం చేసుకుని పట్టుకున్న మగుడిని కూడా కడతీర్చినటువంటి సంఘటనలు ఉన్నాయా లేవా? టీవీలో చూస్తామా లేదా? అంటే అటువంటి ఆకర్షణలు అనేటటువంటి వదిలేసుకోవాలనేటువంటి చెప్తూ, కాబట్టి సాధకులు ఈ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా పడతారు. భగవంతుని ఎవరు పొందగలుగుతారు అంటే దైవ కార్యం ఆచరించేవాడు, దైవంనే పరమప్రాప్యంగా చేసుకున్నవాడు, దైవభక్తుడు, సంఘరహితుడు. సరే, సంఘంలోనే ఉండాలి, కానీ సంఘాన్ని నిర్చేయకూడదు. పడవ నీళ్ళలోనే ఉండాలి, నీళ్ళు పడవ. ఏరోప్లేన్ గాలిలోనే ఎగరాలి, ఏరోప్లెయిన్లో గాలి అవ్వాలి. ఏరోప్లెయిన్లో గాలి వెళ్ళిందంటే లోపల ఉప్పేసి కింద పడాలి. సరే, సంసారంలోనే ఉండాలి, కానీ సంసారాన్ని మీ మనసు ఎంత ప్రాక్టీస్ చేయాలి. మనం ఇవన్నీ మానేసేసి డుక్కురుం కరణే అని 80-90 సంవత్సరాల వయసులో వ్యాకరణాన్ని వదిలివేస్తున్నాడట. శంకరాచార్యులు వారి కథలో చెప్తారు కదా, కాశీ క్షేత్రంలో ఒక మహానుభావుడు, వేదాధ్యయనాలు చేసినటువంటి మహానుభావుడు ఒక గంగానదీ తీరంలో మెట్ల మీద కూర్చొని వ్యాకరణం, అదేమో అంత పేరుకి వ్యాకరణం అంటే గ్రామం నోటి తిరగాలంటే ఆ వయసు తిరగట్లా, నోరు తిరగట్లా, దాన్ని డుక్కురుం కరణే అంటానికి నోరు చెప్పుడు పడుతున్నాడు. అప్పుడు శంకరాచార్యులు వారు చూసి
ఏమిరా నాయన ఈ వయసులో వ్యాకరణం నేర్చుకుని ఏం సాధిద్దాం అనుకున్నావు? భగవంతుడు నామాన్ని ఉచ్చరించవయ్యా, నీకెందుకే కొత్త కొత్త భాషలు అని అప్పుడు రాశాడు పద్యం ఆయన. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మోడమటే. మరి మూడులా భజ గోవిందం అన్న బాబు పుణ్యం అన్న వస్తుంది. ఇప్పుడు పురుకారనే ఇంకా కొత్త విద్య నేర్చుకుంటాడు. జ్ఞానండి వాడు ఒక మాట చెప్పారంటే చూడండి, ఎప్పుడు ఏనాడు చెప్పాడు ఆ మాట ఇలాగే పోగొట్టుకుంటున్నాడు. దాన్ని అందిపుచ్చుకుంటాం. ఇదే గురు శిష్య సాంప్రదాయం. సనాతన ధర్మం అంటేనే గురు శిష్య సాంప్రదాయం. గురువు నుంచి వచ్చిన దాన్ని శిష్యుడు అందిపుచ్చుకునేది, దాన్ని మళ్ళీ తరాల వారికి అందిస్తున్నారు. అట్లా వచ్చినవి వేయాలని ఎక్కడ రాసింది లేదు, ఏ పుస్తకంలో రాయలేదు, ఎవడో రాయలా. ఏదో రైటర్ ఎటా నవలు రాస్తే దాని కింద మనం పేరు వేసుకుంటాం. పుస్తకం మీద రాసుకుంటున్నాం ఎలా మన పేరు వేసుకుంటామా? వేదాల్లో ఎవడ పేరు వేస్తారు? రకరకాల వాళ్ళందరూ రకరకాల చెప్పేవన్నీ కూడా వాళ్ళ శిష్యులు ఒల్లి వేసుకుంటూ బయటికి వచ్చినటువంటి విషయాల్ని ఆ రకంగా వచ్చింది. కాబట్టి ఇలాగా మనం ఈ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఇక్కడ ఒక మాట అంటున్నాడండి. ఆఖరి మాట ఇవాళ విశ్వరూప సందర్శన యోగా ముగింపు రోజు. నెక్స్ట్ నుంచి రేపు నుంచి 12వ అధ్యాయం భక్తి యోగం స్టార్ట్. ఇక్కడ మన బంధువులండి అబ్బా భక్తి యోగంలోనండి అసలు ఎవరు నిజమైన భక్తులు? మనందరం భక్తులే, అసలు డెఫినెట్గా దానిలో తిరిగేది. కానీ మనందరం విద్యార్థులే. కానీ ఎవరికి 35 మార్కులు వస్తున్నాయి, ఎవరికి 50 మార్కులు వస్తున్నాయి, ఎవరికి 99 మార్కులు వస్తున్నాయి తెలియదు. భక్తి బుద్ధికి ఆరేసేస్తారు. మనకు అర్థమైపోతుంది మనం ఏ స్థాయిలో ఉన్నామో. అంటే ఉన్నత స్థాయి ఏదో చేస్తే ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రయత్నం భాగంగా భక్తి యోగం అత్యద్భుతమైంది. భగవంతుడి కోసం పాటు పొందాలనే ఆత్మతో ఉన్న ఏ భక్తుడైనా కూడా భక్తి యోగాన్ని గట్టిగా ఇప్పుడు వరకు భగవంతుడు అంటే ఏంటో చెప్పేశాడు. భగవంతుడు అంటే విశ్వరూప సందర్శనం మొత్తం చూపించాడు, నేను ఇది అని చూపించాడు. ఇప్పుడు నువ్వేంటి చెబుతాడు భక్తి యోగం. నెక్స్ట్ అది రేపు వారం నుంచి స్టార్ట్ అవుతున్నామా, మీరు కూడా మానకుండా వస్తాము అంటే చక్కగా ఇంకొక 7-8 అధ్యాయాలు వచ్చేసి ఇక్కడ అంటాడు సమస్త ప్రాణుల ఎడల దయ కలిగి ఉంటా అంటే నిర్వైర సర్వభూతేషు అంటే భూత దయ ఉండాలి. భూతములు అంటే దెయ్యాలు ఈ రాక్షసులు కాదు, ప్రాణులు అని అంటారు. ప్రాణులు మనం కూడా పోతాయి ప్రాణులు అంటే ఇతర ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలి. ఏమంటే దయ ఉంటే మాత్రం ఏమంటామండి, చాలు. ఆ ఒక్క దయ ఉంటే చాలు. ఆ దయతో ఆ ప్రాణికి నువ్వు చేయగలిగి చేస్తావు, లేకపోతే నెలకొడ కూర్చుంటావు, కీడు మాత్రం చెయ్యి. భగవంతుడు ఆశించేటటువంటిది ఈ సృష్టి మొత్తానికి నువ్వు దయతో ఉండేసి అందరికీ ఫుల్ హెల్ప్ చేసి మొత్తం ఉన్నాయని అమ్మేసుకోమనేది అప్లై. అసలు ఆ యాటిట్యూడ్తో ఉంటే చాలు, ఆ రకమైనటువంటి భావంతో ఉంటే చాలు. నువ్వు ఏం చేయగలుగుతావు, బాగా చేస్తే కీడు చేయకుండా ఉంటుంది. అది ఆయనకి కావాల్సింది. ఇంకా పెద్ద ముద్దేంటో తెలుసా, ఎవరు పెద్ద హెల్ప్ చేయవసరం, కీడు చేయకుండా. అవునా కాదు? అలా ఇచ్చాము, పిల్లలు పంపించాము, ఇన్ని రకాలైన సామాన్లు వేసి పంపించాము, 3-4 గుళ్ళు 2 గుళ్ళు పోసాము, అంతా అయిపోయిందా? ఇంకా ఏంటి, ఇంకా తెమ్మని ఇంకా తగ్గింది ఈ మధ్యకాలం. అవును కదా, 70-80 ప్రాంతాల వరకు విపరీతమైనటువంటి రంగనాయకుని గారు నమస్తే చెప్తున్నాడు. అన్ని గ్యాస్ బండ్లు ఇన్ని చేసి సపరేట్ అయిపోవడం, అద్దాలు ఎత్తేది. అవునా కదా, ఇది చాలా తగ్గింది. ఈ ప్రకారం ఆయన లేదు ఎట్ట మంచి పిల్లలు అయితే కట్నం పోవటంలో కానీ కలుగుతూ అనే పరిస్థితి వచ్చావా లేదా? వచ్చాము. ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి వచ్చాం. మనందరికీ మనం రాలా. ఎందుకంటే ఒక్కొక్కరు అన్నాము. ఇప్పుడు ఆ ఒక్కొక్కడికి ఒకటి దొరకడం, ఆ ఒకటి మ్యాచ్ అవ్వడం. అవి తక్కువైంది, ఎక్కువైంది, కోతులు ఎక్కువైంది, పెళ్ళిళ్ళు తక్కువైంది. అట్లాగే కేరళలో అదే పరిస్థితి పూర్తిగా. కేరళలో జెంట్స్ పెళ్ళిళ్ళు అవ్వాలా, రాజస్థాన్లో పెళ్ళిళ్ళు అవ్వాలా. ఏంటిరా అంటే 1000 మంది పురుషుల జనాభాకి 500-600 పడిపోయారంట లేడీస్. ఏంట్రా అంటే ఒక్కొక్కరు కనుక్కున్నారు కదా, అందులోనేమో మేమిద్దరం మా 3-5 ఫ్యామిలీ, తర్వాత మేమిద్దరం మాకిద్దరం 4 ఫ్యామిలీ.
ఇప్పుడు ఒకటే ముద్దు, రెండు వద్దు. అవును కదా? అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమైంది? జనాభా అంటే బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తాడంటే సమస్త ప్రాణుల ఏళ్ళ దయ కలిగి ఉంది. నీకు దయ ఉంటుంటే చాలు. దాంతో ఏమవుతుందంటే నువ్వు చేయగలిగితే హెల్ప్ చేస్తావు, కీడు మాత్రం చేయగలిగి బాగానే మన ప్రాణం అంటే కదా అది, దాన్ని వదిలేసేది దాన్ని మన అనే పరిస్థితికి వస్తాం. అసలు దయ లేదనుకోండి, దయ లేకపోతే దెయ్యంతో సమానం అన్నాడు సత్సంగం. దెయ్యానికి నీకు దయ ఏముంటుంది? దెయ్యం పెట్టుకోండి, దయ ఉండదా? అవునా? దయ ఉండదు కదా. సరే, కాబట్టి దైవ కార్యక్రమాలను ఆచరించేవాడు అంటే ఈ దైవ కార్యక్రమాలు అనేటటువంటివి నా వాడినప్పుడే జరగాలి, నా ఇంటి ముందు జరిగినప్పుడే దేవుడు నేను అప్పుడు మాత్రమే నేర్చుకుంటానని కాదు. దైవ కార్యక్రమం ఎక్కడ ఉన్నా అవకాశం ఉన్నంత మేరకు మనం పాల్గొంటూ ఉండాలి. ఎందుకు పాల్గొవాలి? ఆ వాడుకుంటూ నన్ను పిలిచాడా, నేను ఎత్తి పెద్దపేట వేసాడా, ఇవన్నీ జాంతాను, ఇవన్నీ పనికిరావు. సరే, భగవంతుడి విషయంలో నువ్వు ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతుంటే అక్కడ ఆయన వచ్చి కూర్చుంటాడు కాబట్టి నువ్వు అక్కడ ఉండాలి. సరే, నువ్వు అక్కడ ఉన్నావు అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ దయావృష్టితో ఆయన కృపావృష్టితో తడుస్తూ ఉంటారు. నువ్వు కూడా ఇలాంటి కూర్చున్నావు అనుకో, నువ్వు కూడా ఆయన యొక్క కృప నీకు లభిస్తుంది. ఉదాహరణకి ఒక వర్షం పడే ప్రాంతంలో మనం ఉన్నాం, డెఫినెట్గా తడుస్తావా లేదా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తడుస్తావు, అవునా? నువ్వు ఎక్స్పెక్ట్ చేయకోకుండా ఆ ప్రాంతానికి వెళ్ళావు, నిజంగానే వర్షం పడింది, నువ్వు తడిసావు. అట్లాగే నువ్వు ఎక్స్పెక్ట్ చేయకోకుండా వెళ్ళి శ్రీరామ మందిరంలో కూర్చున్నావు, స్వామి యొక్క దయా దృష్టి నీ మీద పడింది, నీకు లాభమేగా. వాడు పిలవలేదని వెళ్ళకపోతే నీకు నేనేమైపోతే నీకు ఆయన దృష్టి మీద పడేది కాదు కదా. అందుకని దైవ కార్యక్రమాల్లో పాల్గొనండి అని. పాల్గొనగా ఈ సత్సంగాల్లో పాల్గొనగా ఏముందంటే జ్ఞానం ఆటోమేటిక్గా మనకి లోపలికి వచ్చేస్తాం. మనకి చెప్పచ్చు 10 సార్లు మీరు కరెక్ట్గా ఇక్కడే మీరు 10 వారాలు అటెండ్ అవ్వండి, మనలో ఎంత మార్పు వస్తుందో. అవునా కదా? మనం భగవద్గీత వినక ముందేంటి, విన్న తర్వాత ఏంటని మనకు వస్తుంది. అంత రియాలిటీ ఉంది, అంత సత్యమైనటువంటి గ్రంథం ఈ గ్రంథం. మనం చక్కగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్విఘ్నంగా కొనసాగించుకున్నాం. అది భక్తుల సహకారం లేకపోతే అస్సలు కుదరదు. ఏ కార్యక్రమైనా భగవంతుడికి భక్తులకి భగవంతుడు ఎంత అవసరమో భగవంతుడికి కూడా భక్తులు అవసరం. మన దండం పెట్టకుండా ఏముంది? అవునా? చూడండి, ఒక గుడి ఎవడే వెళ్తాం, అక్కడికి వెళ్ళరు. అదేంటి వాస్తు దోషం అంటారు. 10 మంది వెళ్తేనే అక్కడికి, అవునా? చిన్న గుడి అయినా కానీ 10 మంది పరిగెత్తుతూ ఉంటారు. అదేంటి 7 వారాలు ఏంటి ఇంకోటి వెళ్ళావుగా వాడపల్లి మాకు మోగిపోతుంది లక్షలాది. అవునా కదా? ఇప్పుడు అక్కడ దేవుడికి బాగా వాల్యూ పెరిగింది. అంటే భక్తులు ఎక్కువగా ఉంటే భగవంతుడు కూడా అలాగే భగవంతుడు కూడా భక్తులు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వస్తారా బాబు, అందుకని మీరు ప్రతి వారం మారకుండా రండి. ఒక వారం నుంచి ఒక వారం మారకుండా ప్రతి మాసం మామూలు నిర్మించండి. రైట్. జై శ్రీరామ్. ఇక్కడ ఈ శ్రీనివాస్ గారి ఇంట్లో మనకు భయం ఉంది కాబట్టి ఆ ఇంట్లో మనం వెళ్ళాలి. నేను పాటలు మించుకొని